జయహో మాత. అమ్మచే ప్రభావితులు. రచన శ్రీ కొండముది సుబ్బారావు అన్నయ్య గారు. వ్యాసం 125. గంగిగోవు పాలు. యోమామజ మనాదించ వేత్తిలోక మహేశ్వరం అసమ్మూఢ స మర్త్యేషు సర్వపాపై ప్రముచ్యతే. బుద్ధిర్జ్ఞానమసమ్మోహ క్షమా సత్యం దమః శమః సుఖం దుఃఖం భవో భావో భయం చ భయమేవ చ. అహింసా సమతా తుష్టిః తపోదానం యశో యశః భవంతి భావా భూతానాం మత్త ఏవ పృథగ్విదాః. గీత 10వ అధ్యాయం 3, 4, 5 శ్లోకాలు. పుట్టుక ఆది లేనివాడనని, సమస్త లోకాలకు ప్రభువునని నన్ను తెలుసుకున్నవాడు మనుషులలో వివేకవంతుడై పాపాలన్నిటి నుంచి విముక్తి పొందుతాడు. బుద్ధి, జ్ఞానం, మోహం లేకపోవడం, సహనం, సత్యం, బాహ్యేంద్రియ అంతరింద్రియ నిగ్రహం, సుఖం దుఃఖం, జననం మరణం, భయం నిర్భయం, అహింస, సమదృష్టి సంతుష్టి, తపస్సు, దానం, కీర్తి అపకీర్తి వంటి వివిధ భావాలు ప్రాణులకు వాటి వాటి కర్మానుసారం నా వల్లనే కలుగుతున్నాయి. అమ్మ ఆకర్షణ ఎప్పుడు ఏ రూపంలో ఉంటుందో తెలుసుకోవడం ఎవరికీ సాధ్యం కాదు. అమ్మను దర్శించాలా, అమ్మను స్పర్శించిన చాలా, అమ్మ పాదాలకు నమస్కరించాలా, అమ్మ సన్నిధిలో ఉండాలా, అమ్మ నివాసానికి దగ్గరలో ఉండాలా, ఏమీ అక్కర్లేదు. అమ్మ కరుణ ఉంటే చాలు. అది ఎలా కలుగుతుంది? శాస్త్రాలకు పండితులకు అర్థం కాని చిక్కు ప్రశ్న. మన భక్తి శ్రద్ధలు మనలను అమ్మ కరుణకు పాత్రలను చేస్తుందా? అమ్మ కరుణ మనలో భక్తిభావాలు ప్రదీప్తం చేస్తుందా? అనాదిగా అపరిష్కృతమైన సందేహం ఇది. ప్రభాకర స్వామి అని ఒక గురువుగారు ఉన్నారు. వారు అమెరికా నుండి ఈ మధ్యకాలంలో భారత్ వచ్చారు. వారికి అమ్మ పరిచయం విశేషం. వారు అమ్మను భౌతికంగా చూడనే లేదు. రామకృష్ణ అన్నయ్య ద్వారా అమ్మ తనను తన ఒడిలోకి తీసుకున్నదంటారు ప్రభాకర స్వామి. పోనీ రామకృష్ణ అన్నయ్య సన్నిహితుడా, బంధువా? కానే కాదు. ఆయన రామకృష్ణ అన్నయ్య రచనలు చదవటం, ఆయన గురించి వినటం తప్ప ఆయనను చూడలేదు. ఒకసారి వారు ఒకరితో మాట్లాడుతూ, మీకు రామకృష్ణ అన్నయ్యతో పరిచయం ఉందా అని అడిగారు. పరిచయం ఏమిటి? ఆయన మాకు హితుడు, ఆప్తుడు, సన్నిహితుడు, మార్గదర్శి అని చెప్పారతను. వెంటనే వీరు, మిమ్మల్ని ఒకసారి ముట్టుకోవచ్చా అని అడిగారు. అతను నవ్వి, అదేమిటి, నేను మామూలు మనిషినే అన్నారు. వీరు, అది కాదు, రామకృష్ణ అన్నయ్యను స్పర్శించిన మిమ్మల్ని ఒకసారి ముట్టుకుంటే నాకు తృప్తి ఆనందం అన్నారు. అది రామకృష్ణ అన్నయ్య సాహిత్య ప్రభావం. ఇక ప్రభాకర స్వామి భారతదేశం వచ్చిన తర్వాత ఒక ఆధ్యాత్మిక తరంగమై ఉవ్వెత్తున లేచారు. జిల్లెళ్లమూడి రాకలేనా, అందరింటి సోదరులతో అనుసంధాలు పెంచుకోవటమేనా, అమ్మ సిద్ధాంతాల అవగాహన ప్రక్రియలేనా, పుంఖానుపుంఖాలుగా ఆసువుగా కీర్తనలు వ్రాయటమేనా, వాటిని తనే రాగాలు కట్టి ఆలపించటమేనా? తన చుట్టుప్రక్కల అంతా చైతన్యం నింపారు. తనకి కలిగిన ఈ అదృష్టానికి కారణమైన రామకృష్ణ అన్నయ్య అంటే విపరీతమైన అభిమానం పెంచుకుని రామకృష్ణ అన్నయ్య మీద ఎన్నో గీతాలు రచించారు. వారు అమ్మ మాటలను అర్థం చేసుకున్న తీరు అనితర సాధ్యం. అమ్మ సిద్ధాంతాల మీద టీవీలలో ఎన్నో ప్రసంగాలు చేశారు. వాటిని CVR టెలివిజన్ వారు ప్రసారం చేశారు. వారంటారు, అమ్మ దర్శనం సామాన్యం కాదు. అమ్మ దర్శనం సర్వపాపహరం, సర్వక్షేమకరం, సర్వశుభకరం, సర్వసమ్మోహనకరం అంటారు. అమ్మ చెప్పిన వాక్యం, నేను అట్లా అని అనుకోవటం లేదు, నాకంటే పైన ఒకరు ఉన్నారని అనుకోవటం లేదు, నాకంటే క్రింద ఎవరో ఉన్నారనుకోవటం లేదు అని అమ్మ ఉన్నదంతా తాను మాత్రమే అని చెప్పిందని అంటారు స్వామి. ప్రభాకర స్వామి జీవితంలో విషాదం ఏమిటంటే, వారు అమెరికా జీవితం నుండి జిల్లెళ్లముడి అమ్మ సన్నిధికి వచ్చే నాటికే క్యాన్సర్ వ్యాధి పీడితులు. కానీ అమ్మ అనుగ్రహ బలంతో, వారు సంపాదించుకున్న ధీశక్తితో మనతో ఎంతో చలాకీగా ప్రవర్తించేవారు.
ఎంతో ఉత్సాహపూరితం వారి సమక్షం మనకు ఉండేది. బాధనంతా గుండె దాటించేవారు కాదేమో. ఏది ఇచ్చినా ఒడిపట్టవలసిందే అన్న అమ్మ వాక్యానికి ఆచరణ రూపం శ్రీ ప్రభాకర స్వామి. ఎందరో శిష్యగణం ఉన్నా అమ్మ సన్నిధిలో ఒదిగి ఉండాలనుకున్నారు. ఆచరించి చూపారు. ఆధ్యాత్మికంగా, సారస్వతంగా, సంగీతపరంగా వారు ఉద్దండులు. కానీ మనతో సామాన్యుడి వలె వ్యవహరించారు. ఆయన మనందరికీ ఆదర్శప్రాయులు. గంగి గోవు పాలు గంటెడైనను చాలు, కడివెడైన నేమి కరము పాలు, భక్తి గలుగు కూడు పట్టెడైనను చాలు, విశ్వదాభిరామ వినురవేమ అన్న ఈ మాటలు శ్రీ ప్రభాకర స్వామి గారికి అక్షరాల వర్తిస్తాయి. అమ్మ భౌతిక సాన్నిధ్యం అసలు అనుభవించకపోయినా, అమ్మ నడయాడిన గడ్డపై తక్కువ కాలం చరించిన అమ్మ ప్రేమానుగ్రహాలు తనివితీరా అనుభవించి తృప్తి చెంది అమ్మను కలవాలన్న కాంక్షతో అడ్డుగా ఉన్న శరీరాన్ని సులువుగా విసర్జించారు. అమ్మ ఒడిలో స్థానం పొంది ముందు ఉన్నారు. అమ్మ అనుగ్రహం అనే గంగిగోవు పాలు గరిటెడైనా చాలు. జయహో మాత. వ్యాసం 126. ఆచార్యత్రయం. లభంతే బ్రహ్మ నిర్వాణం ఋషయః క్షీణకల్మషాః, చిన్నద్వైధా యతాత్మానః సర్వభూతహితే రతాః, కామక్రోధవియుక్తానాం యతీనాం యతచేతసాం, అభితో బ్రహ్మ నిర్వాణం వర్తతే విదితాత్మనాం. గీత 5వ అధ్యాయం 20-26 శ్లోకాలు. సంశయాలను తొలగించుకుని మనోనిగ్రహంతో సకల ప్రాణులకు మేలు చేయడంలో ఆసక్తి కలిగిన ఋషులు పాపాలన్నిటినీ పోగొట్టుకుని బ్రహ్మ సాక్షాత్కారం పొందుతారు. కామక్రోధాలను విడిచిపెట్టి మనస్సును జయించి ఆత్మజ్ఞాన సంపన్నులైన సన్యాసులకు సర్వత్రా మోక్షం కలుగుతుంది. అమ్మ తత్వదర్శనం సామాన్యమా? అమ్మను కొలిచే అంటే భక్తితో కొలిచే వారికి కొదవలేదు. మరి కొలవగలిగేవారెవరు అంటే అమ్మ పరిమాణంని కొలవగలిగేవారెవరు? కొలవాలంటే భక్తితో. వారికి ఏ వ్యక్తిగత సామర్థ్యంతో పని లేదు. కానీ పరిమాణంతో కొలవాలంటే ఎంతో చిత్తశుద్ధి, విషయ పరిజ్ఞానం, సత్యసంధత, సత్య ప్రకటన చేయగలిగిన నిర్మోహమాటం, నిర్భీతి, లోకాన్ని ఒప్పించగలిగిన లోక గౌరవం, భావ వ్యక్తీకరణ సామర్థ్యం రాసులు పోసి ఉండాలి. అమ్మను మాట్లాడని వ్యక్తిగా కొందరు ఎరుగుదురు. అమ్మ సంభాషణ చాతుర్యం గల వ్యక్తిగా మరికొందరు. అమ్మ వినూత్న ఆలోచనలు గల విశిష్టమైన వ్యక్తిగా ఇంకొందరు. అమ్మ దయార్ద్ర హృదయిగా, మహామానవతావాదిగా అందరూ. అష్టసిద్ధులు పొందిన అరుదైన మహాయోగినిగా, వ్యక్తిగా చాలామంది సంభవించారు. అంతా అదే అనే ఒక వ్యాసంలో వారి భావ పరంపర చూడండి. ప్రాపంచికమని పారమార్థికమని రెండు లేనే లేవు, రెండూ ఒక్కటే అని చెప్పి నింగికి నేలకు ఒకే గట్టి పీఠముడి వేసింది అమ్మ. ఆధ్యాత్మిక దృష్టి వేరు, సామాజిక దృష్టి వేరు అనే అపోహకు చరమగీతం పాడి ఆధ్యాత్మిక జీవనాన్ని, సామాజిక సేవను కలనేతగా పెనవేసుకున్న నూతన మానవ విధానాన్ని మన ముందు ఆవిష్కరించింది అమ్మ. మాధవత, మానవత ఈ రెండిటి విచిత్ర సమ్మేళనంతో నవరసభరితమైన విశిష్ట వ్యక్తిత్వం మాతృశ్రీది. అన్నపూర్ణాలయం అంకురార్పణ చేయటంలో గల అంతరార్థం కూడా ఇదేనేమో. అమ్మ తాత్విక చింతన అగాధం, లోకజ్ఞానం అపారం, వాక్కు సరళం, హృదయం దయార్ద్రం, మేధస్సు సునిశితం. వీటన్నింటి కలబోత అమ్మ అవతారం. అమ్మ జగద్గురువుల కంటే ఒక అడుగు ముందుకు వేసి సృష్టికి కర్తకు భేదం లేదన్నది. పువ్వులోని భాగాలన్నీ పువ్వు కాకుండా పోతాయా అన్నది. భగవంతుడే ఈ సృష్టిగా ఉన్నాడన్నది. మళ్ళీ మాట్లాడితే భగవంతుడు, సృష్టి, ఆత్మ, బ్రహ్మ ఇవన్నీ ఒకే శక్తికి పర్యాయ పదాలు అన్నది. కనపడనిదేదో కనబడేది అదే అన్నది. ఈ కనపడేదంతా ఏమిటి అని ప్రశ్నించి అంతా అదే అన్నది. మనమంతా మన కళ్ళతో చూచేదంతా దాని నిజస్వరూపాన్ని
అన్నది అమ్మ. ఈ దృశ్యమైన జగత్తు, అదృశ్యమైన జగత్తు అంతా అదే. సర్వం మాతృమయం జగత్, అంతా అదే. అమ్మ తత్వాన్ని ఎంత అధ్యయనం చేయగలిగారు? ఇదంతా నాదే, ఇదంతా నేనే అనుకునే అమ్మ మానవి కాదు, మాధవి. ఈ విశ్వభ్రమణంలో కర్త, కర్మ, క్రియలన్నీ ఆ భగవంతుడే. మన లోక వ్యవహార దృష్టిలో కర్త, కర్మ, క్రియలు ఒకదానికంటే మరొకటి వేరుగా ఉన్నట్లు చెప్పుకోవటం అలవాటైంది. అమ్మ అనుభవంలో ఈ మూడు ఒకటే. ఈ మూడింటి వరుసలో కానీ స్వభావంలో కానీ ఏమాత్రం తేడా లేదు. కొండెక్కి చూసినప్పుడు మేడలు, మిద్దెలు, గుళ్ళు, గోపురాలు అన్నీ ఒకే స్థాయిలో కనిపిస్తాయి. భూమి మీద నిల్చుని చూసే మనకే మిట్టపల్లాలు, భేదభావాలు. మమకారం సర్వత్రా ప్రసరించినప్పుడే నిర్మమకారం అవుతుంది. అన్నింటినీ సమభావంతో చూచినప్పుడు మంచి చెడ్డలని, హెచ్చుతగ్గులని, దుష్టులని, శిష్టులనే భేదభావాలకు తావే లేదు. అంతా తానుగా వ్యాపించి ఉన్న అమ్మకు గుణభేదం కానీ కులభేదం కానీ తోచకపోవటంలో ఆశ్చర్యమేముంది? మరొక సందర్భంలో అమ్మ, నేను బయలుదేరేటప్పుడు చాలా ఉండాలి. ఒక గుడిసెలోకి వెళితే వాడికి పెట్టడానికి తీసుకెళ్ళాలి. వాడు అమ్మకు పెట్టుకోకపోతేనే అని అనుకోకుండా వాడి చేత పెట్టించుకోవడానికి కూడా నేనే తీసుకెళ్ళాలి అన్నది. ఇక్కడ కర్తెవరో కర్మ ఎవరో వ్యాకరణ శాస్త్రజ్ఞులను వ్యాకులు పెట్టే ప్రశ్న ఇది. నేను నేనైన నేను అనేది అమ్మ ప్రబోధ వాక్యాలలో ముఖ్యమైనది. వేదాంత మహావాక్యాలకు ఎంత ప్రతిపత్తి ఉందో ఈ మహావాక్యానికి అంతే ప్రతిపత్తి ఉంది. ఈ మహావాక్యంలోని అర్థాన్ని వివరించడానికో అన్నట్లు, నేను అంటే అనసూయను కాదు, అన్ని నేనులు నేనైన నేను అని విశదీకరించింది. అందరిలోనూ నేను నేను అని నిత్యము స్మరించేది అది చైతన్యమనండి, స్ఫురణ అనండి, ప్రేరణ అనండి, శక్తి అనండి, దైవమనండి, ఏ పేరుతోనైనా తెలవండి. ఇన్ని నేనులుగా పరిస్పందన చెంది మరలా అన్నీ కూడా నేనే అనే జ్ఞానంతో ఈ దేహంలో ఈ నేనుగా ఉన్న నేను అని అర్థం చెప్పుకోవచ్చు. అమ్మ కష్టమైన పదం ఒకటి వాడదు. సర్వభూతాల్లోనూ అన్ని అణువుల్లోనూ అంతర్గతంగా ఉన్న చైతన్యమే తన నిజస్వరూపమని అమ్మ మనకు మరొక మాటలో చెప్పింది. సర్వ జగత్తుకు ఆధారభూతమైన ఆ చైతన్యమే నేనుగా ఉన్నాను అనేది అమ్మ బోధనలోని ఆంతర్యం. ఇలా అమ్మను సర్వాంతర్యామిగా సకల దేవతా స్వరూపంగా భావించిన వీరు ఎవరో చూద్దాం. అమ్మ తత్వాన్ని ఇంత విపులంగా చర్చించగలవారు, మనకు వివరించగలవారు అరుదు. అట్టి ఆచార్యత్రయం శ్రీ అన్నాప్రగడ లక్ష్మీనారాయణ అన్నయ్య గారు, శ్రీ రాజుపాలెం రామచంద్రరావు అన్నయ్య గారు, శ్రీ శ్రీపాద గోపాలకృష్ణమూర్తి అన్నయ్య గారు. వీరు ముగ్గురు బోధనా వృత్తి గలవారి. రామచంద్రరావు అన్నయ్య గారు ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు. లక్ష్మీనారాయణ అన్నయ్య గారు, గోపాలకృష్ణమూర్తి అన్నయ్య గారు కళాశాల ప్రధానాచార్యులు. రామచంద్రరావు అన్నయ్య గారు ఇంగ్లీషు ఉపాధ్యాయులు. లక్ష్మీనారాయణ అన్నయ్య గారు వాణిజ్య విద్యా అధ్యాపకులు. గోపాలకృష్ణమూర్తి అన్నయ్య గారు భౌతిక శాస్త్ర అధ్యాపకులు. అమ్మ తత్వదర్శనం భిన్న రీతులలో చేశారా, ఏకోన్ముఖంగా చేశారా? అది బ్రహ్మాండమైన పరిశోధన అంశం. ఈ అవగాహన మాత్రం శ్రీ అన్నాప్రగడ లక్ష్మీనారాయణ అన్నయ్య గారిది. వారు అమ్మ దగ్గరకు వచ్చే సమయానికి, అంటే 1960 దశకంలో రాజోలు కళాశాల అధ్యాపకులు. 1970వ సంవత్సరం నుండి 1975 వరకు అదే కళాశాల ప్రధానాచార్యులుగా పనిచేశారు. ఆ తర్వాత వివిధ ప్రాంతాలలో ప్రభుత్వ కళాశాలల రీజనల్ జాయింట్ డైరెక్టర్గా పనిచేశారు. ఏ పదవిలో ఉన్నా అందరింటి సోదరులతో ఆత్మీయ బంధం కలిగి ఉన్నారు. అధికార హోదాలో వెళ్ళినా అందరింటి సోదరులు తారసపడితే అధికారిగా మరిచి వారిని ఆత్మీయంగా పలకరించటం వారి సహృదయానికి, అమ్మ మీద గల ప్రేమకు నిదర్శనం.
మచిలీపట్నం హిందూ కళాశాల ఫిజికల్ డైరెక్టర్గా పనిచేసిన శ్రీ లక్కరాజు సత్యనారాయణ అన్నయ్య అంటే లాలన్నయ్య ఈ విషయం స్వయంగా తెలియచేశారు. ఒకసారి వారి కాలేజీకి లక్ష్మీనారాయణ అన్నయ్య గారు అధికారిక పర్యటనకు వచ్చారట. లాలన్నయ్యను చూడగానే అన్నయ్య ఇక్కడున్నావేమిటి అని ఏ భేషజం లేకుండా పలకరించారట. అది వారి వ్యక్తిత్వం. వారు ఉద్యోగ విరమణ అనంతరం విజయవాడలో శేష జీవితం అమ్మ జ్ఞాపకాలతో గడుపుతున్నారు. జయ హోమాత.